అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ మధ్య మనకి తెలంగాణలో బాగా దుమారం లేపినట్టు ఒక అంశం మీద మీ యొక్క వివరణ కోరుతున్నాను. అది పారిశ్రామిక భూముల్ని కట్టపెట్టడం. ఒక రాష్ట్రంలో ఒక పరిశ్రమ నెలకొల్పాలంటే దానికి ఇన్సెంటివ్స్ చాలా రకాలుగా, అంటే భూమిని చౌకగా ఇవ్వడము, వాళ్ళకేమో పవర్ సబ్సిడైజ్ చేసి ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి ట్యాక్సులు తగ్గించడము, ట్యాక్స్ హాలిడే ప్రకటించడము, ఇట్లాంటివన్నీ అనేకమైన ప్రోత్సాహాలు చేసి ఆ రాష్ట్రంలో ఉన్న వెనుకబడి ప్రాంతాలను డెవలప్ చేయడానికి రాష్ట్రంలో యొక్క సర్వతోముఖాభివృద్ధికి ట్రై చేస్తారు. అయితే ఇప్పుడు ఈ భూముల కేటాయింపు బదలాయింపుల మీద దీని అంతా చాలా పెద్ద కుంభకోణం జరుగుతోందని చెప్పి కేటీఆర్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఆరోపించడం, కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి అటు శ్రీధరబాబు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది మీరు చేసిన దాన్నే మేము రెగ్యులరైజ్ చేస్తున్నాము, అంతే తప్ప మీరు చేసిన బీబోలు వీటిని మీరు ఇదివరకు ఒక చక్కగా వచ్చిన వివరణ ఇచ్చారు. ఎవరికి భూమి కేటాయిస్తే అది సొంతంగా కాకుండా లీజ్ బేసిస్ మీద ఇస్తే చాలా బాగుంటుంది, దానివల్ల గవర్నమెంట్కి భూమి మీద కంట్రోల్ ఉంటుంది, వాళ్ళు చేయకపోతే దాని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అసలు ఈ భూ కుంభకోణం అవుతుందా ఇది, లేకపోతే ఈ వివాదానికి నిజంగా తెరపడుతుందా, ఏది నిజం, దీన్ని నిగ్గు తేల్చండి కాస్త. ఇప్పుడు ఇది ఎట్లా ఉందని అంటే దొంగలు ఊళ్ళు పడుచుకుంటున్నప్పుడు సమస్యలు వస్తే నువ్వు చేసిన తప్పు అన్నట్టుంది. ఇద్దరూ చేసింది తప్పే. అప్పుడు వాళ్ళు చేసింది తప్పు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది తప్పు. బేసిక్గా ప్రభుత్వానికి గండి కొట్టి ప్రైవేటు వాళ్ళకు లబ్ధి పొందేటట్టుగా చేస్తూ ఉన్నారు. ముందు వాళ్ళు చేసింది చూద్దాం. వాళ్ళు చేసింది ఏంది? ఇది చాలా ఓల్డ్ పారిశ్రామిక వాడలు, లైక్ అజామాబాద్ అనుకుంటా దాని పేరు. ఇప్పుడు చిక్కడపల్లి వాటి వెనక సైడ్ విద్యానగర్ పోయే దోవలో ఉంది. అటు పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎప్పుడో ఇచ్చింది, 50స్లో ఉన్నది. బట్ అదంతా గవర్నమెంట్ ల్యాండే ఇచ్చింది. ఈరోజు దాని ప్రైసు రెసిడెన్షియల్గా విపరీతంగా పెరిగిపోయింది. అక్కడ ఇంకా ఇండస్ట్రీస్ ఉండకూడదన్నారు, అది మంచిదే. బికాస్ అక్కడ ఇంకా రెసిడెన్షియల్ ఏరియా వచ్చేసింది, భూమికి చాలా అప్రిషియేషన్ వచ్చింది. సో అక్కడి నుంచి అవి తీసి ఇంకో చోట పెట్టాలి. గుడ్ ఐడియా. ఆ రీలొకేషన్కి ఎంత అవుతుందో అంతవరకు వాళ్ళకు అమ్ముకునే అవకాశం ఇచ్చి మిగిలేదు గవర్నమెంట్ తీసేసుకోవాలి. బికాస్ ఇప్పుడు దానికి వాల్యూ వచ్చింది, ఆ వాల్యూ అంతా గవర్నమెంట్ది. ఎవరైతే ఈ పరిశ్రమల వాళ్ళు ఉన్నారో వాళ్ళని రీలొకేషన్ చేయడానికి ఎంత లేదు, అదే మొత్తం అంతా మామూలు బేసిక్ రేటు మీద డబల్ చేసి ఇచ్చేశారు. బేసిక్ రేట్ పిటెన్స్, యాక్చువల్ మార్కెట్ రేట్. సో అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ విండ్ ఫాల్ గెయిన్ వచ్చింది. అట్లాగే అన్ని ప్రాంతాల్లో అదే చేసేసారు. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో జరిగిన నిర్వాహకం. అదే దీన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకుపోతున్నారు వీళ్ళు. ఎట్లా 4-5 వేల ఎకరాలు ఐడెంటిఫై చేసి ఉన్నారు. అంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నవి. అదే మేబీ ఉండొచ్చు చాలా కట్టెదాను, జీడిమెట్ల, పటాన్చెరు, ఇవన్నీ ఒరిజినల్గా వచ్చినటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్. అక్కడ ల్యాండ్ యూస్ మార్పుకు పర్మిషన్ ఇస్తున్నారు. అంటే ఇండస్ట్రీస్ తీసేసి వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకున్నప్పుడు యాక్చువల్గా అవి అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ అలాటెడ్ టు దెమ్. అది ఇండస్ట్రీస్ కోసం వాడకపోతే రెస్యూమ్ చేసుకొని రెసిడెన్షియలా, కమర్షియలా, ఆక్షన్కు పెట్టడం, వీళ్ళకి ఇంకో చోట ఎక్కడైనా ఇవ్వాల్సి ఉంటే ఇంకొక కొత్త ఇండస్ట్రియల్ ఎస్టేట్ బియాండ్ ది ఔటర్ రింగ్ రోడ్ డెవలప్ చేయి. వాటిలో వీళ్ళకు భూములు కేటాయించండి, కాదంటలే. రీలొకేషన్కి ఎంత కావాలో అంత హెల్ప్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్నవన్నీ ఎప్పుడో డిప్రిషియేట్ అయిపోయిన బిల్డింగ్స్ అయి ఉంటాయి. ఎప్పుడో 50s, 60s, 70sలో చేసిన బిల్డింగ్స్ ఇప్పటికే డిప్రిషియేట్ అయిపోయి ఉంటాయి. సో వాటికి పెద్ద వాల్యూ కూడా ఏమీ ఉండదు. సో అట్లాంటప్పుడు వాళ్ళకే ఆ కన్వర్షన్ అవకాశం ఇచ్చి ఆ భూములు అమ్ముకునేటటువంటి అవకాశం ఇవ్వటం అర్థం లేదు. అవన్నీ గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ షుడ్ గెట్ ఆల్ ది బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. వీళ్ళకి ఏదైనా కావాల్సి ఉంటే
ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఇంకా ఎక్కువ అవుట్ సైడ్ ది అవుటర్ రింగ్ రోడ్డు అలాట్ చేసి దాన్ని డెవలప్ చేయడం చేస్తే సరిపోతుంది. ఈ భూముల కుంభకోణాలు అనేవి అన్ని చోట్ల జరుగుతున్నాయి. దాని ద్వారానే ఈ రాజకీయ నాయకులు వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులన్నింటినీ సంపాదించుకుంటూ ఉన్నారు. అంతకుముందు కూడా చెప్పాను, ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఏది కూడా టైటిల్ డీడ్తో ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. కరెక్ట్, అదే లీజ్ మీదనే ఇవ్వాలి. లీజ్ షుడ్ బి ఆ పర్పస్కు వాడనప్పుడు క్యాన్సిల్ చేసి గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకోవాలి. ఇప్పుడు అట్లా రెజ్యూమ్ చేసుకోవటం కాదు, వాడికే ఇచ్చేసే విధానం మొదలెడుతున్నారు. ఏవో పెద్ద డీల్సే జరిగి ఉంటాయి. వాళ్ళు చేసింది కుంభకోణమే, వీళ్ళు చేసింది కుంభకోణమే. నువ్వు చేసింది కుంభకోణం, నేను చేసింది కాదని ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెత్తిన వేసుకుంటున్నారు. మొత్తం మీద నష్టపోయేది మాత్రం ప్రజలు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. మంచి విషయం చెప్పారు సార్, థ్యాంక్ యూ.